ప్రభువు స్తోత్రాలు. ఈ దినము కీర్తన 84:11 యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నో గుడ్ థింగ్స్ డస్ ద withhold from those who walk uprightly. जो लोग खरी चल चलते हैं उनसे वह कोई अच्छी वस्तु रखना छोड़ेगा. వీళ్ళారా యథార్థత కావాల. లోకంలో ఒక మాట అన్నారు, యథార్థవాది లోక విరోధి అన్నాడు. లోకానికి విరోధమైన పర్వాలేదు కానీ దేవునికి విరోధం కావద్దండి. అయితే లోకానికి విరోధమైన పర్వాలేదు, దేవునితో సహవాసం ఉండాలి. అందుచేతని 34వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచుమని ఏ మేలు కొదువై ఉండదు. దేవుని యందు భయభక్తులుంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. అయితే దేవుని యందు భయము ఉండాలా, భక్తి ఉండాలా. కొంత భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఈ రెండు కూడా ఉండుట అవసరమే. ఎవరి యందు? దేవుని యందు. ఆ భయము భక్తి ఉంటే ఆయన ఏం చేస్తాడంట? కొదువు లేకుండా చేస్తాడు. కొదువు అంటే ఏమిటి? తక్కువ లేకుండా చేస్తాడు, లేమిలోనికి నడిపించాడు, సమృద్ధి దయచేస్తాడు. సామెతలు 2:21లో యథార్థవంతుడు దేశములో నివసించు, లోపము లేని వారు దానిలో నిలిచి. లోపముండకూడదు. మానవ జీవితాల్లో రకరకాల లోపాలు ఒప్పుకోండి, దేవుని దగ్గర సరిచేస్తాడు. లోపము లేకుండా జీవించాల, ఏ పొరపాటు లేదు. ఎందుకంటే మానవులు పొరపాట్లు జరిగిస్తారు. వెంటనే ప్రభు పాదాల దగ్గర పడి మన యొక్క పొరపాటును ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు. అయితే పాపాన్ని కప్పిపెట్టద్దు. అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమ్మ. సోదరి, పాపాలు చేసేకి అలవాటు పడ్డాం కానీ చేసిన పాపాన్ని పరిహారం చేసుకునే అలవాటు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు ఎక్కడ పతనమయ్యారు అందులో నుండి లేవనెత్తండి నాయన. వాళ్ళు పశ్చాత్తాపడి మీ వైపు తిరుగుటకు కృప చూపించండి. వారి కార్యాల్లో మీరు తోడుగా ఉండి నడిపించి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.